సూపర్ స్టార్ రజనీకాంతుడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ సమీపంలోని చిన్న పేమూర్ పంచాయతీ యూనియన్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నటువంటి మొహమ్మద్ యాసీన్కు ఉదయం 11 గంటలకు స్కూల్ బ్రేక్ టైంలో తన పాఠశాల ముందు ఆడుకుంటుండగా 50,000 విలువైనటువంటి 500 నోట్ల కట్ట దొరికింది. అది తీసుకెళ్లి అతను వెంటనే తన తరగతి గది ఉపాధ్యాయురాలైనటువంటి వి జయంతి భాయ్ వద్దకు వెళ్ళగా ఆమె అతన్ని ప్రధానోపాధ్యాయురాలైనటువంటి యాస్మిన్ వద్దకు తీసుకెళ్ళింది. ఆమె బ్యాగ్ ఎక్కడ దొరికిందని అడిగింది. అతను బ్యాగ్ రోడ్డు పక్కన ఉన్న పొదల మధ్య దొరికింది, నేను దానిని తీసుకొని నా తరగతి టీచర్కు ఇచ్చాను. ఆ తర్వాత ఆమె యాసిన్ను ఆ డబ్బులతో సహా తీసుకువెళ్ళి పోలీస్ సూపరింటెండెంట్ అయినటువంటి శక్తి గణేష్కు అప్పగించారు. ప్రధానోపాధ్యాయురాలు ఎస్పీకి అంతా వివరించగా దానికి పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును ఎందుకు ఉంచుకోలేదని అడిగాడు. దానికి యాసిన్, ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు, నాది కాదు, దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలనని బదులిచ్చాడు. నాకు ఈ డబ్బు రోడ్డుపై దొరికింది, దీని యజమాని ఎవరో కనుక్కొని అతనికి ఆ డబ్బుని తిరిగి ఇవ్వండి అని అన్నాడు. ఆయన మొహమ్మద్ యాసిన్ను అభినందించి అతని ఆదర్శప్రాయమైనటువంటి ప్రవర్తనను అభినందించాడు. ఎస్పీ అతనికి 1000 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు, కానీ యాసిన్ దానిని అంగీకరించడానికి నిరాకరించాడు. పోలీస్ అధికారి నగదు బహుమతిని 2500కి పెంచినప్పటికీ బాలుడు తన మనస్సు మార్చుకోలేదు. అతని నిజాయితీని మెచ్చినటువంటి పోలీస్ అధికారి, నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పమని యాసిన్ను అడిగాడు. యాసిన్, నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ను కలవాలని కోరిక ఉందని చెప్పాడు. వెంటనే పోలీసులు ఈ విషయాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్కు తెలియజేయగా అందుకు స్పందించినటువంటి రజనీకాంత్ యాసిన్ను తన వద్దకు తీసుకురమ్మన్నాడు. పోయస్ గార్డెన్లోని తన నివాసానికి ఆహ్వానించి అతని తల్లిదండ్రులను మరియు చిన్న పిల్లవాడిని ప్రశంసించారు. రజనీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ, కొంచెం డబ్బుల కోసం ప్రజలు మోసం చేసి దొంగిలించే మరియు చంపే ఈ యుగంలో యాసిన్ ఇది నా డబ్బు కాదని చెప్పి దానిని అప్పగించాడు. నేటి యుగంలో ప్రజలు తక్కువ డబ్బుకు కూడా మోసం చేసి చంపేస్తారని రజనీకాంత్ యాసిన్ ప్రశంసిస్తూ, ఎంత నిజాయితీ, ఎంత గొప్ప లక్షణం అని అన్నాడు. అతను ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు కాబట్టి అతను అక్కడే చదువు కొనసాగించనివ్వండి. దీని తర్వాత అతను ఏమి చదవాలనుకుంటున్నాడో నేను అతనికి స్పాన్సర్ చేస్తానని చెప్పారు. ఈ విధంగా రజనీకాంత్ ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ఈ పిల్లవాడి చదువు ఖర్చులన్నింటికీ తాను భరిస్తానని వాగ్దానం చేశారు. నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది, కులం మరియు మతం ద్వారా కాదని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఆ బాలుడి నిజాయితీ అతని తల్లిదండ్రులను తన కొడుకు పట్ల గర్వపడేలా చేసింది. చూడండి, ఆ బాలుడు నిజాయితీతో ఉండడం వల్ల ఎంత లాభం జరిగిందో. 50,000 తిరిగి ఇవ్వడం వల్ల లక్షల విలువ చేసే స్కూల్స్లో ఉచిత విద్యను పొందే అవకాశం దక్కించుకున్నాడు. చిన్న చిన్న విషయాలకు కకృతి పెడితే పెద్ద పెద్ద అవకాశాలను కోల్పోతామని ఈ సంఘటన మనకు నేర్పిస్తుంది.